రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారింది హైదరాబాద్. గతుకుల రోడ్లు, మెట్రో పిల్లర్లు యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. నగరంలోని ఏ మెట్రో పిల్లర్కు సరైన సూచిక బోర్డులు లేవు. మలుపులు, యూటర్న్లు, ఎత్తుపల్లాల దగ్గర కనీస సూచికలు పెట్టలేదు. ఏ పిల్లర్ను చూసినా రేడియం స్టిక్కర్ అస్సలు కనిపించదు. అందుకే మెట్రో రూట్లలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఎల్ఎన్టీ సంస్థ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. మెట్రో పిల్లర్కు ఎటువంటి సూచికలు లేకపోవటం, కనీసం రేడియో స్టిక్కర్ సైతం వేయకపోవటం వల్లనే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 10 రోజుల వ్యవధిలో 4 ప్రమాదాలు జరిగాయి. ఇకనైనా ఎల్ఎన్టీ సంస్థ పనితీరులో మార్పు వస్తుందా? ఇంకా ఆ సంస్థ నిర్లక్ష్యం ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. హైదరాబాద్లో 3 రూట్లలో మెట్రో నిర్మాణం జరుగుతోంది. నాగోల్ మాదాపూర్, ఎల్బీనగర్ మియాపూర్, ఫలక్నామా, జేబీఎస్ రూట్లలో మెట్రో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగోల్ మాదాపూర్, ఎల్బీనగర్ మియాపూర్లో ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల మెట్రో స్టేషన్ల నిర్మాణం, పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. అయితే ఈ 3 రూట్లలో ఎక్కడా కూడా సరైన సూచిక బోర్డులు లేవు. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ యూటర్న్ ఉందో, ఎక్కడ మలుపులు ఉన్నాయో కనబడటం లేదు. అందుకే ప్రమాదాల బారిన పడుతున్నారు. పిల్లర్లకు రేడియం స్టిక్కర్లు కూడా కనిపించటం లేదు. అందుకే అతి వేగంతో దూసుకొచ్చిన వారికి మలుపు కనబడటం లేదు. యాక్సిడెంట్ కావటానికి అది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. అక్కడ కనీస సూచికలు ఏవైనా ఉంటే ప్రమాదాలు జరిగి ఉండవంటున్నారు. ఢిల్లీలో మెట్రో పిల్లర్లకు రేడియం స్టిక్కర్లు ఉంటాయి. ప్రతి చోట ఖచ్చితమైన సూచిక బోర్డులు కూడా ఉంటాయి. దీంతో ఎక్కడ మలుపు ఉన్నా, యూటర్న్ ఉన్నా రాత్రి వేళల్లో కూడా ఈజీగా తెలిసిపోతుంది. అందుకే ఢిల్లీలో మెట్రో పిల్లర్ను ఢీకొన్న ఘటనలు చాలా తక్కువగా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ప్రతి మెట్రో పిల్లర్కు రేడియం స్టిక్కర్ అంటించాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఎల్ఎన్టీ నిర్లక్ష్యం వ్యవహరిస్తుండటంతో టీవీ9 స్వయంగా రంగంలోకి దిగింది. దీనిపై క్యాంపెయిన్ చేపట్టింది. స్వయంగా మెట్రో పిల్లర్లకు స్టిక్కర్స్ అంటించింది. ఎల్ఎన్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో టీవీ9 స్వయంగా రంగంలోకి దిగింది. దీనిపై క్యాంపెయిన్ చేపట్టింది. స్వయంగా మెట్రో పిల్లర్లకు రేడియం స్టిక్కర్లు అంటించింది. మెట్రో పిల్లర్లకు రేడియం స్టిక్కర్లు అంటించడంపై టీవీ9 క్యాంపెయిన్ చేసింది. ప్రత్యూష అక్కడ స్వయంగా వెళ్ళి మా ప్రతినిధి ప్రత్యూష అక్కడ స్టిక్కర్ కూడా అంటించారు. వివరాలు అందిస్తారు ప్రత్యూష. మహానగరం కిరీటంలో మరో కలికితురాయి. నగర ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు వాయు వేగంతో నిర్మాణం పూర్తి చేసుకుని త్వరలోనే మనల్ని గమ్యస్థానాలు చేర్చేందుకు మెట్రో రైళ్లు పరుగులు అందుకోబోతున్నాయి. ఇక మెట్రో సెక్టార్లోనే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మాణం జరుపుకుంటున్న అతి పెద్ద ప్రాజెక్ట్. అలాంటి ఈ మెట్రో ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లోకి ఎక్కుతోంది. దానికి కారణం మెట్రో నిర్మాణ వ్యయమో లేకపోతే ప్రాజెక్ట్ క్వాలిటీనో కాదు, ప్రమాదాలు. ఎస్, ఇటీవల కాలంలో మెట్రో పిల్లర్ల కారణంగా నగరంలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఏపీ మినిస్టర్ నారాయణ కుమారుడు నిషిత్ ఎంత దారుణ యాక్సిడెంట్లో చనిపోయాడో మనందరికీ తెలిసిందే. ఇక అలాగే ఎల్బీ నగర్లో నిన్న ఒక డీసీఎం డ్రైవర్ ఏ విధంగా మెట్రో పిల్లర్కి గుద్దుకుని తన ప్రాణాలు కోల్పోయాడో కూడా మనం చూసాం. అయితే జరుగుతున్న ప్రమాదాల్లో డ్రైవింగ్ చేసే వాళ్ళ నిర్లక్ష్యం ఎంతవరకు కనిపిస్తుందో మెట్రో పిల్లర్ల కారణం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో గతుకుల రోడ్లు, గుంతల కారణంగానే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మనందరూ అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మెట్రో పిల్లర్లు కూడా మృత్యు స్తంభాల్లా మారుతున్నాయి. ఇటీవల కాలంలో అనేక యాక్సిడెంట్లు మెట్రో పిల్లర్ల కారణంగా కూడా జరుగుతున్నాయి. ఇక
మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ప్రస్తుతం నేను బేగంపేట ఏరియాలో ఉన్నాను. ఇక్కడున్న ఈ మెట్రో పిల్లర్ ఎంత డేంజరస్ స్పాట్లా మనకు కనిపిస్తుందో చూడొచ్చు. అటువైపు నుంచి వచ్చే వెహికల్స్ డివైడ్ అయ్యి ఇటుపక్క కొన్ని వెళ్తున్నాయి, అటుపక్క ఫ్లైఓవర్ కొన్ని ఎక్కుతున్నాయి. బట్ రోడ్డుకి మధ్యలో అడ్డంగా ఉన్న ఈ మెట్రో పిల్లర్ చాలా డేంజరస్ స్పాట్లా మనం గుర్తించాం ఇక్కడ. అయితే ఇక్కడ మనం మెట్రో పిల్లర్ని ఎందుకు మనం ఇంత తరచు చెప్తూ ఉన్నామంటే, సాధారణంగా రోడ్డు మధ్యలో మనం మెట్రో పిల్లర్స్ చూసినప్పుడు ఏదైనా ఒక సైన్ బోర్డ్ కానీ, ఒక నియాన్ పెయింట్ కానీ, రేడియం స్టిక్కర్ కానీ ఉంటే అట్నుంచి ఏదైనా వెహికల్ వేగంగా వచ్చినా కూడా ఇక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది అని చూసి కనీసం వేగం నియంత్రించే అవకాశం మనకు కనిపిస్తుంది. కానీ హైదరాబాద్లో చాలా మెట్రో పిల్లర్స్కు, అంటే 90% మెట్రో పిల్లర్స్కు ఎక్కడా కూడా మనం నియాన్ పెయింట్ కానీ, రేడియం స్టిక్కర్స్ కానీ మనకు కనిపించట్లేదు. దీంట్లో ఎల్ఎన్టీ నిర్లక్ష్యం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మెట్రో ప్రాజెక్ట్ని కోట్ల రూపాయలు వెచ్చించి కడుతున్నారు. ఒక్కొక్క పిల్లర్కి ₹1,00,00,000 పైగా ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఒక 400-500 పెట్టి ఒక రేడియం స్టిక్కర్ అంటించి ఇక్కడ ఒక ప్రమాద సూచిక ఏర్పాటు చేస్తే నగరంలోకి కొత్తగా వచ్చేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ రూట్లో కొత్తగా వచ్చేవాళ్ళకి కానివ్వండి ఎంత ఉపయోగంగా ఉంటుంది. ఇంకా చాలా మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోకుండా క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతారు. అయితే ఎల్ఎన్టీ ఈ విషయంలో ఇప్పటికీ కూడా తన మొద్దును నిద్ర వేయటం లేదు. అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం హైదరాబాద్లో ఇలా డేంజరస్గా ఉన్న స్పాట్లకి కొన్ని రేడియం స్టిక్కర్స్ అలాగే ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కూడా అది కూడా అరకొరగానే కనిపిస్తోంది. ఎస్, ఎల్ఎన్టీ చేయడం లేదు కాబట్టి మన వంతు బాధ్యతగా టీవీ9 రెస్పాన్సిబిలిటీ తీసుకుని హైదరాబాద్లో ఎక్కడైతే డేంజరస్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ రేడియం స్టిక్కర్స్ అంటించేందుకు మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం నేను బేగంపేటలో ఉన్నాను. ఇక్కడ ఈ దారిలో ప్రయాణించే కొంతమంది దగ్గర కూడా మనం వాళ్ళ అనుభవాలు తెలుసుకుందాం. నిజంగానే హైదరాబాద్లో మెట్రో పిల్లర్లు ఎంత డేంజరస్గా మారాయి, ప్రజల ప్రాణాలకు ఎంతవరకు గ్యారంటీ ఉంది రోడ్డెక్కితే, వారి మాటలోనే తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మెట్రో పిల్లర్స్కి వెహికల్స్ గుద్దుకుని చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అఫ్కోర్స్ డ్రైవర్స్ తప్పులు కొంతవరకు ఉండుండొచ్చు, బట్ పిల్లర్స్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా అంటే మీరేమంటారు? అవునండి, దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద ఇండికేషన్స్ అండ్ బార్కెట్స్ ఆల్సో. ఏవి వాళ్ళు అంటే ప్రమాదం జరగకుండా ఉండడానికి చర్యలు, జాగ్రత్తలు ఏమి తీసుకోవట్లేదు. అందుకని ఈ మధ్యలో చాలా దీని ముందే 2-3 జరగడం మేము గమనించాము. అందుకని వాళ్ళు ప్రతిదానికి పిల్లర్కి ఇండికేషన్స్, యారో మార్క్స్ అవి వేసి చూపించడం వలన కొద్దిగా రేడియం తోటి వేస్తే రాత్రిపూట కనిపిస్తాయండి. ఈ చుట్టుపక్కల తిరిగే వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉంది, బట్ సిటీలో కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంతవరకు ఎక్కడ ఎందుకంటే మన హైదరాబాద్ మెట్రో మొత్తం రోడ్డు మధ్యలో కట్టారు తీసుకొచ్చి. అవునండి, కంపల్సరీ ఇట్లా సైన్ బోర్డు కంపల్సరీ పెడితేనే బాగుంటుందండి. లేకుంటే యాక్సిడెంట్లు చాలా మంది అవుతున్నాయి. రాత్రి అది కూడా 1 గంట తర్వాత అసలు కనిపిస్తలేదు. ఒక కరెంట్ పోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సైన్ బోర్డు ఉండవలసిందే కంపల్సరీ. ఈ మెట్రో వాళ్ళు సరిగా పట్టించుకుంటారు. రేడియం తోటి పెడితే కానీ ఇండికేషన్స్ కనిపిస్తాయి వాళ్ళకు. వాళ్ళు దే ఆర్ టేకింగ్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, వాళ్ళకు ఎట్లా పోవాలనేది ఫాలో అవుతారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏది తెలియకుండా ఉండడం వలన వాళ్ళు వచ్చి పిల్లర్లకు గుద్దుకోవడము, ఫ్లైఓవర్లకి డైవర్ట్ కాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండా అనుకోకుండా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మెయిన్లీ సైన్ బోర్డ్స్ అవి రేడియం స్టిక్కర్స్ అవన్నీ ప్రాపర్గా పెట్టాలి. ప్రాపర్ ట్రాఫిక్ సిగ్నల్స్ అవన్నీ డైరెక్షన్స్ అవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ఇస్తే ఆబ్వియస్గా ఈవెన్ నైట్ టైం ఆల్సో రైట్, నైట్ టైం మనకి క్లియర్గా కనపడదు అది పిల్లర్ ఉందా లేదా అనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్లో స్ట్రీట్ లైట్స్ ప్రాపర్గా ఉండవు. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ రేడియం స్టిక్కర్స్ ఉంటే మనకి డైరెక్షన్ క్లియర్గా తెలుస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక పక్క మెట్రో పనులు నడుస్తూ ఉన్నాయి, ఇంకో పక్క ప్రజలంతా కూడా ఎవరి దారిన వాళ్ళ పనులు చూసుకుంటూ ఉన్నారు. ఇదే మనం గమనించిన డేంజరస్ స్పాట్. ఇక్కడ ఎంతవరకు ఎల్ఎన్టీ ఇక్కడ మధ్యలో ఒక పిల్లర్ ఉంది అని ప్రజలకు తెలిసే విధంగా ఏమన్నా సైన్ బోర్డ్ ఏర్పాటు చేసిందా అని చూస్తే మీరు చూడొచ్చు, అది ఉందా లేదా అన్నట్టుగా ఏదో ఒక చిన్న సూచిక ఏర్పాటు చేశారు. అది కూడా సగం పోయింది. ఎంతవరకు నగరంలోకి కొత్తగా వచ్చే వాళ్ళకు వీటి పట్ల అవగాహన ఉంటుంది? నగరంలో కొత్తగా వచ్చినా నగరంలో ఉండే వాళ్ళు ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఇలాంటి ప్రమాద సూచికలు కనబడే అవకాశం మనకు కనిపించడం లేదు. అండ్ ఎల్ఎన్టీ సంబంధించిన ఈ మెట్రో పిల్లర్స్ అన్నిటిలో చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్కి ఇస్తున్నంత ప్రాధాన్యత ఈ ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడంలో మనకి ఏమాత్రం కనిపించడం లేదు. దీని మీద ఉన్న ధ్యాస ఎందుకని ప్రజల ప్రాణాల మీద లేదో మనం ఖచ్చితంగా నిలదీయాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సో ఎల్ఎన్టీ ఈ పనికి ముందుకు రావడం లేదు కాబట్టి మన వంతు బాధ్యతగా అట్లీస్ట్ హైదరాబాద్లో కొన్ని మెట్రో పిల్లర్స్ ఎక్కడైతే ప్రమాదకరంగా కనిపిస్తున్నాయో అక్కడ రేడియం స్టిక్కర్స్ అందించి ప్రజలకు ఈ వైపు వచ్చే వాళ్ళు జాగ్రత్తగా రావాలి, ఇక్కడ పిల్లర్ అడ్డంగా ఉంది, ఇక్కడ ఒక ప్రమాద సూచికను ఏర్పాటు చేసే ప్రయత్నం టీవీ9 చేస్తోంది. చాలా పెద్ద డేంజర్ అయిపోయిందండి. ఇప్పుడు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ హజార్డ్ ఈ మెట్రో పిల్లర్సే
పాపం ఎవరికి బయట నుంచి వచ్చే వాళ్ళకి అసలు తెలియట్లేదు ఈ పిల్లర్స్ గురించి. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మొన్న ఒక DCM వ్యాన్ ఎల్బీ నగర్లో యాక్సిడెంట్ అయింది పిల్లర్ వలన. ఆయన ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఆల్కహాల్ లేదు, ఏం లేదు, బట్ జస్ట్ బికాస్ పిల్లర్ ఎక్కడుందో తెలియటం వలన యాక్సిడెంట్ అయిపోయింది. అట్లాగా ఇలాగే చాలా డేంజర్ స్పాట్స్ ఉన్నాయండి. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు L&T వాళ్ళు ఇన్ని క్రోర్స్ ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా, ఒక్క రేడియం స్టిక్కర్స్ వేయించవచ్చు కదా. చాలా కమెండబుల్ జాబ్ అండి స్టిక్కర్ వేయటము. ఇంకా ప్రతి ఫ్లెక్సీకి ప్రతి అడ్వర్టైజ్మెంట్ పెట్టేటప్పుడు దానికి ఒక రేడియం హోర్డింగ్ పెడితే బెటర్ అండి, లేకపోతే రేడియం పెయింట్ అదొక రూల్ రావాలని నేను అనుకుంటున్నాను. మన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ క్వాలిటీ విషయంలో అటు ప్రభుత్వం కానీ ఇటు L&T కానీ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. మన హైదరాబాద్ మెట్రో పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ అంటే దానికి వచ్చి ఎవరైనా గుద్దుకున్నారంటే ప్రాణాలు పోవడం గ్యారంటీ. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత క్వాలిటీ ప్రాజెక్ట్ చేపట్టిన L&T కానీ ప్రభుత్వం కానీ ఈ చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది నగర ప్రజల ఆవేదన. ఎందుకంటే హైదరాబాద్లో చాలా చోట్ల మెట్రో పిల్లర్లు మృత్యు స్తంభాలుగా మారుతున్నాయి. ఇలాంటి డేంజరస్ స్పాట్స్ దగ్గర కనీసం సైన్ బోర్డ్ కానీ నియాన్ పెయింట్ కానీ రేడియం స్టిక్కర్స్ కానీ ఎందుకు వేయడం లేదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. సో మా వంతు బాధ్యతగా TV9 ఈ పని చేస్తోంది. ఎక్కడైతే హైదరాబాద్లో డేంజరస్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ ఇలా రేడియం స్టిక్కర్స్ అంటించి ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొస్తుంది. మరి ఇది చూసిన తర్వాతైనా L&T మేల్కొంటుందో లేదో మనం వెయిట్ చేసి చూడాలి. కెమెరా పర్సన్ విశ్వరూప్తో ప్రత్యూష, TV9 హైదరాబాద్. రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారింది హైదరాబాద్. గతుకుల రోడ్లు, మెట్రో పిల్లర్లు యాక్సిడెంట్స్కు కారణమవుతున్నాయి. నగరంలోని ఏ మెట్రో పిల్లర్కు సరైన సూచిక బోర్డు లేదు. మలుపులు, యూటర్న్లు, ఎత్తు పల్లాల దగ్గర కనీస సూచికలు లేవు. ఏ పిల్లర్ చూసినా రేడియం స్టిక్కర్ అస్సలు కనిపించదు. అందుకే మెట్రో రూట్లలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. L&T సంస్థ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమనిపిస్తోంది. మెట్రో పిల్లర్కు ఎటువంటి సూచిక లేకపోవటం, కనీసం రేడియం స్టిక్కర్ సైతం వేయకపోవటం వలనే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 10 రోజుల వ్యవధిలో 4 ప్రమాదాలు జరిగాయి. ఇకనైనా L&T సంస్థ పనితీరులో మార్పు వస్తుందా? ఇంకా ఆ సంస్థ నిర్లక్ష్యం ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. హైదరాబాద్లో 3 రూట్లలో మెట్రో నిర్మాణం జరుగుతోంది. నాగోల్ మాదాపూర్, ఎల్బీ నగర్ మియాపూర్, ఫలక్నమా, JBS రూట్లలో మెట్రో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగోల్ మాదాపూర్, ఎల్బీ నగర్ మియాపూర్లో ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల మెట్రో స్టేషన్ల నిర్మాణం, పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. అయితే ఈ 3 రూట్లలో ఎక్కడా కూడా సరైన సూచిక బోర్డులు లేవు. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ యూటర్న్ ఉందో, ఎక్కడ మలుపు ఉందో కనపడటం లేదు. అందుకే ప్రమాదాల బారిన పడుతున్నారు. పిల్లర్లకు రేడియం స్టిక్కర్లు కూడా కనిపించటం లేదు. అందుకే అతి వేగంతో దూసుకొచ్చిన వారికి మలుపు కనబడటం లేదు. యాక్సిడెంట్ కావడానికి అది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. అక్కడ కనీస సూచికలు ఏవైనా ఉంటే ప్రమాదాలు జరిగి ఉండవంటున్నారు. ఢిల్లీలోని మెట్రో పిల్లర్లకు రేడియం స్టిక్కర్లు ఉంటాయి. ప్రతి చోట ఖచ్చితమైన సూచిక బోర్డు కూడా ఉంటుంది. దీంతో ఎక్కడ మలుపు ఉన్నా, యూటర్న్ ఉన్నా రాత్రి వేళల్లో కూడా ఈజీగా తెలిసిపోతుంది. అందుకే ఢిల్లీలో మెట్రో పిల్లర్ ఢీకొన్న ఘటనలు చాలా తక్కువగా జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ప్రతి మెట్రో పిల్లర్కు రేడియం స్టిక్కర్ అంటించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. L&T నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో TV9 స్వయంగా రంగంలోకి దిగింది. దీనిపై క్యాంపెయిన్ చేపట్టింది. స్వయంగా మెట్రో పిల్లర్లకు స్టిక్కర్లు అంటించింది. నో సైన్ బోర్డ్, నో రేడియం స్టిక్కర్. అందుకే మెట్రో పిల్లర్లు మృత్యు స్తంభాలుగా మారుతున్నాయి. అందుకే TV9 క్యాంపెయిన్ చేస్తోంది. ఇకనైనా జాగో L&T, జాగో.